హాయ్ గాయ్స్, ఇవాళైతే మేము మా గార్డెన్ చూపించబోతున్నాం. ఆ గార్డెన్ అయితే చాలా గ్రీన్గా చాలా సూపర్ ఉంటుంది. ఫస్ట్ అయితే ఎల్లో ఫ్లవర్స్ ప్లాంట్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో మొగ్గలు పూలు. ఇది మా తులసి కోట ముందు పెట్టుకోవడానికి ఉపయోగిస్తాం. తర్వాత వచ్చేసి మనీ ప్లాంట్, చిన్నగా ఉంది కానీ బాగుంటుంది. నెక్స్ట్ జాస్మిన్ చూడండి ఎంత క్యూట్గా ఉందో. మా అమ్మ తెంపి తలలో పెట్టుకునేదని వాసన ఆహా మరియు క్యూట్గా కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి తమలపాకు గైస్. ఇంట్లో ఏమైనా అకేషన్స్ అయితే ఇవి చాలా యూజ్ అవుతాయి. అండ్ మనం బయటకు వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. ఇంట్లో ఏమైనా అకేషన్స్ అలా అయినప్పుడు తమలపాకు కోసం బయటకు వెళ్తాం కదా, అలా అయితే అసలు అవసరం లేదు. వచ్చేసి వైలెట్ కలర్ పువ్వు అండి. ఇది మేము పెట్టకుండా వచ్చేసింది, కానీ మా చెట్టు చాలా సూపర్ ఇచ్చేసింది. సో ఇది వచ్చేసి చామంతి గాయస్, ఎల్లో కలర్ చామంతి. వింటర్లో పూస్తాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఎల్లో కలర్లో చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి పసుపు చెట్టు అండి. ఇది మాకు చాలా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి చెరుకు గాయస్, మా నాన్న మొన్ననే తీసేసాడు, చాలా స్వీట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మ్యారీగోల్డ్ అండి. బంతి పువ్వు చాలా బాగుంటాయి. వింటర్ సీజన్ పూస్తే మొత్తం అవే పూలు ఉండేవి. ఇది కూడా పసుపే గాయస్. నెక్స్ట్ ఇది వచ్చేసి నల్లాలం గాయస్. మనకి ఎక్కడైనా దెబ్బ తాకినప్పుడు దీన్ని రసం చేసి పెట్టుకుంటే తొందరగా క్యూర్ అయిపోతాం. ఫ్లవర్స్తో అయితే మా చెల్లి చాలా బాగా ఆడుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి సపోటా అండి. ఇది తింటే చాలా తీయగా ఉంటుంది. ఇదంతా ఫ్రూట్ సెక్షన్ గైస్. అండ్ ఇక్కడ ముందుంది మీరు అరటి చెట్లు అనుకుంటున్నారా? కాదు, ఇది ఒక షో చెట్టు. అక్కడ కనిపిస్తుంది రెడ్ కలర్, అలాగే అల్లినట్టు పైదాకా వెళ్తాయి. ఇవైతే చాలా క్యూట్గా కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి స్టార్ ఫ్రూట్ చూడండి, చిన్నగా ఎంత క్యూట్గా ఉన్నాయో, చాలా బాగుంటాయి స్టార్ ఫ్రూట్స్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైన కనిపిస్తుంది అది పపాయ. చాలా స్వీట్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రోమోగ్రానేట్ చూడండి, ఎంత చూస్తూనే నోరు ఊడిపోతుంది. తర్వాత ఇది వచ్చేసి తులసి గాయస్. ఆ తర్వాత మనం ఒక పెద్ద చెట్టును చూద్దాం, మునక్కాయ చెట్టు చూడండి ఎంత బాగుందో. తర్వాత ఇది వచ్చేసి గోవా. చిన్నగా ఉన్న చెట్టు, చిన్నగా ఉన్నప్పుడే చాలా బాగా కాయలు కాస్తాయి. నెక్స్ట్ వచ్చేసి గోరింటాకు అండ్ కర్రీ లీఫ్. ఇక్కడ లాంగ్ లీవ్స్తో ఒకటి ఉంది కదా, చిన్న హెర్బ్, అది వచ్చేసి భృంగరాజ్. ఇది వచ్చేసి వంకాయ. ఇదంతా వంకాయలే. మేమైతే వంకాయ కూర చాలాసార్లు చేసుకున్నాం. ఈ కింద మొత్తం ఉంది అదంతా పుదీనా. ఇది కర్రీ లీవ్స్, ఇది పెనీవర్త్, ఇది స్నేక్ ప్లాంట్, అండ్ ఇది బనియన్ ట్రీ, లోటస్ ట్రీ, ఎల్లో ఫ్లవర్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది తులసి. నెక్స్ట్ ఇదంతా వెనకాల చూస్తే మొత్తం పుదీనా. అది ఒకటి రోస్మెరీ. ఇది వచ్చేసి లెమన్. సో నెక్స్ట్ ఇది వచ్చేసి తోటకూర. నెక్స్ట్ అక్కడ చూడండి, అక్కడ చిన్నగా గార్లిక్ కనిపిస్తుంది. లాంగ్ లీవ్స్ ఉన్నాయి కదండి, అది గార్లిక్ అండి. నెక్స్ట్ అక్కడ చూడండి, రోజా మల్లెపువ్వు అన్నట్టుంది. రోజ్ 10 layers అండి, చాలా బాగుందండి ఆ పువ్వు అయితే. నెక్స్ట్ అది వాటర్ యాపిల్ అండి, పైన ఎండిపోయింది కదా, అది కాకరకాయ. స్పైడర్ ట్రీ అండి, ఇది జీసస్ ఆఫ్ హార్ట్ అంటారు. అండ్ ఇది వచ్చేసి లెమన్ గ్రాస్ చూడండి ఎంత బాగుందో.